ఈరోజు ఎగ్గు పచ్చడి తయారు చేసుకుందాం. కావలసినవి: 1 డజన్ గుడ్లు, అల్లం వెల్లుల్లి కలిపి 1/2 కిలో, కారం 100 గ్రాములు, పసుపు 1 స్పూను, ఉప్పు 100 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, 10 గ్రాములు చెక్క, లవంగ, యాలచి అవి 10 గ్రాములు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, వెనిగర్ 1/2 కప్పు, కప్పు నిమ్మరసం, ఆయిల్ 1/2 కిలో. కొద్దిగా స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. ఎగ్స్ వేయించుకోవడానికి మనం తీసుకున్న గుడ్లు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చిట్లకుండా ఫ్రై చేయాలి. కలర్ మారిపోయి తీసేసుకుందాం. ఇంకా మిగిలిన ఆయిల్ కూడా వేసుకుందాం. మనం నూరి పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత వెనిగర్ వేసుకోవాలి. కారం, పసుపు, మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా, మొత్తం అంతా కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. ఉప్పు ఫస్ట్ తక్కువ వేసుకోవాలి. తర్వాత చూసి వేసుకుందాం. మసాలాలన్నీ బాగా వేగనివ్వాలి. తర్వాత ఆయిల్ చాలకపోతే వేసుకోవచ్చు. స్టవ్ కట్టేసి మనం వేయించి ఉంచుకున్న గుడ్లన్నీ వేసుకోవాలి. గుడ్లన్నీ వేసేసుకున్న తర్వాత చల్లారాక నిమ్మరసం ఉప్పు సరిపోకపోతే కలుపుకుని ఏదైనా పొడిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు తినవచ్చు. ఇలా కలిపేసుకున్నాను.
ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి కొద్దిగా వేసుకుందాం. ఇంకా నాకు అన్నీ సరిపోయాయి, ఉప్పు మొత్తం అన్నీ. పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది. ఎగ్తో ఎన్నో రకాలు చేసుకుంటాం కదా మనం. ఇది కూడా ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు వర్షాలు కదండి, బయటికి కూడా వెళ్ళలేము. చేసి పెట్టుకుంటే వేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.